ఆ, నా కొడుకు కోడలు కూడా బాగుంటే వాళ్ళ జీవితం కూడా ఎంతో బాగుండేది. అక్క బాధపడకక్క. అనన్యకున్న పిచ్చిని తగ్గించి తనని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. సరే ఆనంద, నువ్వు నా బాధ తీరుస్తావన్న నమ్మకం నాకుంది. వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న. ఏవండి, నాకు చెప్పొచ్చుగా. వీళ్ళ దాంపత్యం చూస్తా ఉంటే అతి త్వరలో వారసుడొచ్చి సినిమా రిలీజ్ చేసేలా ఉన్నారే. అమ్మా శరణ్య, వెంటనే గుడికెళ్ళి పూజ మొదలు పెట్టాలి. పూజ గదిలో 2 చెంబులకి పసుపు క్లాత్ కట్టుంచాను, వాటిని తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. మీరిద్దరూ ఇలా రండి. అమ్మి, అటువైపు నుండి పద. బా, పద. ఈ చెంబులు దేనికి? ఆహా, నీకు పాలాభిషేకం గాని చేస్తారేమో అమ్మీ. అత్తయ్య గారు, ఈ చెంబులతో పూజ ఏంటి? ఇది చాలా గొప్ప పూజమ్మా. ఈ పూజ పేరుతో ఒక సినిమా కూడా తీశారు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆహా, అమ్మోరు సినిమానా వదిన గారు? కాదు, ఆ? బిచ్చగాడా? అత్తయ్య గారు ఏమంటున్నారు? అవునమ్మా. ఈ చెంబు పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడి మెట్ల మీద కూర్చుని అనన్య ఈ చెంబులో చిల్లరడు